సూపర్ 6 సక్సెస్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రాధాన్యత టార్గెట్ ప్రకారం పనులు జరగాలని ఆదేశం మంత్రులు అధికారులకు సీఎం దిశానిర్దేశం RRR మెట్రో రైల్ మూసి పునర్జీవం 4th సిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిశ్రమలు శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక ఫోకస్ అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే చాలా రకాల స్కీమ్లను కొంతమేర వాటిని డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ పెడుతూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధి అవసరాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. పరిమిత ఆదాయ వనరులు ఉన్న గత ప్రభుత్వ అప్పులు వడ్డీలను తీరుస్తూనే మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడొద్దని భావిస్తున్నారు. సో 4th ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ విస్తరణ, మూసి పునర్జీవం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమల స్థాపన తదితర కీలకమైనటువంటి 6 అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. వీటిపై ఇప్పటికే వరుస సమీక్షలు నిర్వహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దిష్ట గడువులోనే వాటిని పూర్తి చేయాలని సంబంధిత మంత్రులు అధికారులకు స్పష్టం చేశారు. పనులను వేగవంతం చేయాలని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో తేడా లేకుండా టీమ్ స్పిరిట్ లో రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి లక్ష్యం కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయ సమస్యలు ఉన్నట్లయితే ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు నొక్కి చెప్పారు. పనులు ఆశించిన స్థాయిలో జరిగేందుకు నిధుల విడుదలపై ఆర్థిక శాఖకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ ప్రక్రియలో ఇబ్బందులు అధిగమించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేసిన సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావించారు. 4th సిటీ హైదరాబాద్ నగరానికి మాత్రమే కాక మొత్తం రాష్ట్రానికి ఐకానిక్ గా ఉంటుందని, మూసి పునర్జీవంతో మరొక హైదరాబాద్ మరొక రాష్ట్రంగా తయారవుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా సూపర్ 6 ఫార్ములా తోటి కొంతమేర అన్ని సమీక్షలు చేస్తూ ఇటు అధికారులను పరుగులు పెడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. సో త్వరలో దీనిపైన చాలా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. RRR కానీ మెట్రో పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటే తెలిసిపోతుంది వీళ్ళ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయే అవకాశం అయితే ఉంటుంది. 14 ఏళ్ల కళ సాకారం. సో మార్చి 31 నాటికి 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ, సివిల్స్ ఇంటర్వ్యూలో బీహార్ దాటేయాలి. ఇప్పుడు ఇస్తున్నది సాయం కాదు ప్రోత్సాహం. 10 ఏళ్ళలో ఉద్యోగాల భర్తీ జరగక నష్టపోయాం. తెలంగాణ సాధనలో ఉద్యోగం ఉపాధి కీలకం. అభయహస్తం శంకులపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ప్రోగ్రెస్ పరేషాన్. సీఎం రేవంత్ కామెంట్లతో మంత్రులు ఎమ్మెల్యేలో గుబులు. గెలిచిన 65 మందిలో సగం మందిపై నెగిటివ్ ప్రభావం. పార్టీ పరంగా సంతృప్తిగా లేని స్థానిక లీడర్ క్యాడర్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదంటూ ఫిర్యాదులు. జిల్లాల వారీగా త్వరలో మీటింగ్లు పెట్టేటువంటి అవకాశం. స్థానిక ఎన్నికల నాటికి పరిస్థితి మార్చడంపై ఫోకస్ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం.